వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మిమ్మును కరుణించవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. హీ విల్ రైజ్ అప్ టు షో యూ కంపాషన్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించినగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, రోషము కలిగిన దేవుడు. ఆయన నువ్వు ఎప్పటికీ నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నిన్ను మర్చిపోలేదు సుమా. ఆయన సన్నిధిని తోడుగా రాగా నీవు ఎక్కలేని కొండలను సైతం సులువుగా ఎక్కించి దాటించాడు. కృతజ్ఞత కలిగిన వారముగా మనముండవలసిన వారమై ఉన్నాం. సాధారణంగా మన అనుదిన ప్రయాణాల్లో, మన ప్రతి ప్రయత్నంలో మనము పొందిన లేదా పొందుతున్న విజయాలను బట్టి ఎంతో అతిశయిస్తూ, నా స్వశక్తి ఇది కారణం, దాన్ని కారణంగా చూపిస్తూ ఎంతో మురిసిపోతూ ఉంటాం. యుద్ధం యెహోవాదని, నీవు పొందుకున్న ప్రతి విజయం, ప్రతి అడుగు ఆయన బలపరచగా నువ్వు పొందుకున్నావని ఈ విషయాన్ని మర్చిపోయి, ఇది నా కష్టార్జితం, నా ప్రయాస, నేను అనే భావన క్రమంగా దేవునికి దూరం చేస్తూ ఉంది. మనకు తెలియకుండానే ఈ నేను అనే భావనలో దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఇలా దేవుని మార్గము నుండి తప్పిపోయిన వారు అనేకులు. స్థిరపడి బలపడిన తరువాత దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించేవారుగా ఉంటాం. ఈ నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుని వాక్యము సూటిగా నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ప్రియ దేవుని జనాంగమా, నీ ప్రయాణం ఈ ఉదయకాలం ఎలాగూ ఉన్నదో వ్యక్తిగతముగా నీవు, కుటుంబముగా, విశ్వాసిగా నీవు ఏ స్థితిలో ఉన్నావో పరీక్షించుకోవటానికి దేవుడిచ్చిన అవకాశం ఈ నూతన దినం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అది నీవు సాధించినట్లు మురిసిపోతూ అతిశయిస్తూ దేవునికి దూరస్తుడిగా ఉన్నావేమో, లేదా సముద్రపు అలలు ఎగసి కొట్టినట్లు కష్టాలు, శ్రమలు నీ మీద పడినప్పుడు నేను అని అతిశయపడే నీ శక్తి సామర్థ్యం విఫలమై కూలబడి నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో. ఆలోచన చేసుకోవలసిన సమయం. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కరుణా సంపన్నుడైన దేవుడు ఆయన. ఇంకా నిన్ను ప్రేమిస్తూ అంటున్నాడు, చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కాను. నా దృష్టిలో నీవు చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తివి. నీ పరిస్థితిని నేను చూడటం లేదు. నిన్నుగా ప్రేమిస్తున్నటువంటి వాడను. ఎంతకాలం నాకు దూరంగా పరిస్థితులకు భయపడి పారిపోతావు? ఎంతకాలం నన్ను నిర్లక్ష్యం చేస్తూ తృణీకరిస్తూ నన్ను ఆయాసపరుస్తావు? ఆయన నీ కొరకు నిన్ను ప్రేమిస్తూ నీవు కావాలని ఆయన సింహాసనము నుండి లేచి నిలబడి ఉన్నాడట. నిన్ను కరుణించటానికి ఆయన నిలవబడ్డాడు. నిన్ను ఆదరించటానికి, నిన్ను ఓదార్చటానికి ఆయన నిలవబడ్డాడు. నిన్ను సంపూర్ణమైన స్వస్థతలోనికి నడిపించి, సంరక్షించి సంపూర్తిగా మరలా నిన్ను తిరిగి కట్టటానికి ఆయన లేచి నిలవబడ్డాడు. ధైర్యము తెచ్చుకో. నిన్ను ముట్టి స్వస్థపరిచి నీ చేయి పట్టి నడిపిస్తాడు ఆయన. రొమ్ముని ఆనించుకొని నిన్ను తీసుకొని పోతాడు ఆయన. దిగులు పడద్దు. పరిస్థితుల ప్రభావము చేత
ఎంతకాలము స్థిరత్వము లేకుండా ఇటు అటు తిరుగులాడుతూ ఉంటావు? ఆయన చేసిన మేలులు ఉపకారాలు మరిచి ఎంతకాలం ఆయన సన్నిధికి దూరంగా తిరుగుతావు? ఎంతకాలం చేతులు ముడుచుకొని సాకులు చెప్తూ జీవిస్తావు? రక్షింప నేరక ఎండునట్లు ఆయన హస్తము కురుచు కాలేదని నీ కొరకు చాచబడి ఉన్న చేతికి నీ చేతిని అప్పగించు. నీ హృదయాన్ని, నీ తలంపులను సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయన మీద నువ్వు చేసిన తిరుగుబాటును క్షమించి ప్రతి పాపమును ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించి హక్కున చేర్చుకునేటటువంటి ప్రేమ కలిగిన దేవుడు నిన్ను కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. ఇంకా లక్ష్యం చేస్తావా? ఇంకా మనసు మార్చుకోవా? ఇంకా నీ జీవితముని బ్రతుకు మార్చుకోవా అని సూటిగా నిన్ను అడుగుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం. కళ్ళ నిండా నీళ్లతో నీ కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య అడుగుతున్నాడు, నీ కొరకు నా ప్రాణమే ఇచ్చాను, నీ బ్రతుకు కనీసం ఈ దినమైనా మార్చుకోవా? ఈ నేపథ్యంలో పశ్చాత్తాపము కలిగిన వారమై ఆయన చేసిన ఉపకారాలను మరువక జ్ఞాపకము చేసుకొని ఆయన తట్టు మన హృదయాలు తిప్పుకొని చేతులు ఆయన చేతికి అప్పగించి ఆయనకిష్టులైన బిడ్డగా ఉండటానికి సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. యోగ్యత లేనటువంటి మా కొరకు నిన్ను ఆయాసపరిచిన మాటలు, నిన్ను ఆయాసపరిచిన ప్రవర్తన కలిగిన మేము కూడా నీకు కావాలని, మేము నశించిపోవటం ఇష్టము లేక ప్రవ్వా రక్షింప నేరక ఎండుటకు కురుచ కాలేదన్నటువంటి హస్తాన్ని మా కొరకు చాచి నీవిస్తున్న పిలుపును బట్టి మీకు వందనాలు. మా చేతిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. మా కొరకు నువ్వు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.